మూవీ స్టార్టింగ్ లో మ్యాడీ అనే అమ్మాయిని చూపిస్తారు. ఆమె హడావిడిగా ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. ఎందుకంటే ఈరోజు గ్యారీ అనే ప్రభుత్వ ఉద్యోగి ఆమె కారుని సీజ్ చేస్తున్నాడు. మ్యాడీ తల్లి చనిపోయే ముందు బ్యాంకు నుండి లోన్ తీసుకుని ఆమె కోసం ఒక ఇల్లు కట్టిస్తుంది. దాంతో మ్యాడీ ఇప్పుడు ఆ లోన్ తీర్చడానికి పగలు ఒక బార్లో పనిచేస్తూ ఉంటుంది. రాత్రిపూట క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ డబ్బు సంపాదిస్తుంది. గ్యారీ మ్యాడీ యొక్క మాజీ బాయ్ ఫ్రెండ్ లో ఒకడు. ఇప్పుడు కార్ తన చేతుల్లోంచి పోతూ ఉండటంతో మ్యాడీ గ్యారీని బుజ్జగించి ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. సరిగ్గా అదే సమయానికి లోపల నుంచి లోదుస్తులు ధరించిన ఒక అబ్బాయి కసరత్తు చేస్తూ బయటికొస్తాడు. అతన్ని చూసి గ్యారీకి అసూయ కలుగుతుంది. కానీ మ్యాడీ అతను ఇటలీ నుండి వచ్చిన నా కజిన్ అని గ్యారీతో చెప్తుంది. అప్పుడే ఆ అబ్బాయి మ్యాడీ దగ్గరికి వచ్చి ఆమెను హత్తుకుంటాడు. ఇది చూసి గ్యారీకి మ్యాడీ గురించి అంతా అర్థమైపోతుంది. దాంతో అతను మ్యాడీ కారును తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మ్యాడీ దగ్గర కార్ లేదు. అందుకే ఆమె స్కేటింగ్ చేసుకుంటూ తన పనికి బయలుదేరుతుంది. మరోవైపు గ్యారీ రోడ్డుపై కారు పార్క్ చేసి ఒక దుకాణంలోకి వెళ్తాడు. అదే దారిలో స్కేటింగ్ చేసుకుంటూ వెళ్తున్న మ్యాడీ తన కారును చూస్తుంది. వెంటనే ఆమె అక్కడికి వెళ్లి టో ట్రక్ నుండి తన కారును దించి స్టార్ట్ చేసి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మ్యాడీ టో ట్రక్ నుండి తాడు విప్పడం మర్చిపోయి ఉంటుంది. దాంతో కారు ముందుకు కదలదు. అప్పుడే గ్యారీ దుకాణం లోపల నుండి అంతా చూసి బయటికి వచ్చి కారును మళ్లీ తీసుకెళ్లిపోతాడు. దాంతో మ్యాడీ కారు తీసుకెళ్లడంలో విఫలమవుతుంది. తర్వాత మ్యాడీ తన స్నేహితురాలు సేరా ఆమె భర్త జిమ్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పేస్తుంది. ఇక కార్ లేకుండా బ్యాంకు లోను ఎలా తీర్చాలి అని బాధపడుతుంది. అప్పుడు సేరా OLX లో సెకండ్ హ్యాండ్ కారు కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ మ్యాడీ నేను ఇప్పటికే చాలా కార్లు చూశాను, అక్కడంతా మంచి కార్లు దొరకవని చెప్తుంది. ఈలోపు సేరా కన్ను ఒక ప్రకటనపై పడుతుంది. అందులో ఒక ధనవంతులైన తల్లిదండ్రులు తమ 19 ఏళ్ల కొడుకు కోసం 20 నుండి 25 ఏళ్ల లోపు ఉన్న ఒక గర్ల్ ఫ్రెండ్ ని వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే ఆ అబ్బాయి చాలా సిగ్గుపడుతూ ఉండేవాడు. జనంలో కలవడానికి భయపడతాడు. ఇంతవరకు అతనికి ఎవరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఈ పనిచేసిన అమ్మాయికి ఆ ధనవంతుల కుటుంబం ఒక ఖరీదైన కారుని బహుమతిగా ఇస్తుంది. కానీ మ్యాడీ వయసు ఆ అబ్బాయి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆమె తన స్నేహితులతో ఈ విషయం గురించి మాట్లాడి వాళ్ళ సలహా తీసుకుని అక్కడి నుండి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత మ్యాడీ స్కేటింగ్ చేసుకుంటూ చాలా కష్టపడి ఆ ధనవంతుల ఇంటికి చేరుకుంటుంది. అక్కడ ఆమె ఆ అబ్బాయి తల్లిదండ్రులను కలుస్తుంది. మా అబ్బాయికి 19 ఏళ్లు, చదువులో చాలా తెలివినవాడు. కానీ సమస్య ఏంటంటే అతను ఇంటి నుండి బయటికి రాడు. స్కూల్లో ఎవరితోనూ మాట్లాడు. అంతేకాదు సిగరెట్ తాగడం, పార్టీలకు వెళ్లడం, అమ్మాయిలతో మాట్లాడడం లాంటి చిన్న చిన్న విషయాలకు కూడా భయపడతాడు. చదువు కాకుండా ఖాళీ సమయాల్లో ఫోన్లో షార్ట్ వీడియోలు చూస్తూ ఉంటాడు. ఇలాగే ఉంటే వచ్చే ఏడాది యూనివర్సిటీలో మిగతా విద్యార్థులతో ఎలా కలిసిపోతాడోనని మాకు భయంగా ఉందని చెప్తారు. ఇది విని మ్యాడీ అయితే నేను మీ అబ్బాయితో ఉండి అతను అందరితో కలవడానికి సహాయం చేయాలని మీరు కోరుకుంటున్నారా అని అడుగుతుంది. దానికి వాళ్ళు అవును, నువ్వు అతనితో కలిసిమెలిసి ఉండాలి, అతన్ని కొంచెం ధైర్యంగా మార్చాలి, అతనిలోని భయాన్ని దూరం చేయాలి. మా అబ్బాయి బాగా మారడని మేము చూసిన రోజు బహుమతిగా పెట్టిన ఆ కారు నీదవుతుంది. మేము నిన్ను అతని కోసం నియమించుకున్నామని అతనికి తెలియకూడదని చెప్తారు. తర్వాత మ్యాడీ ఒక ఎరుపు రంగు దుస్తులు ధరించి వాళ్ళు చెప్పిన షాప్కి వెళ్తుంది. అక్కడ ఒక కుక్క పిల్లని దత్తత తీసుకునే నెపంతో పెర్సీని పదే పదే ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ పెర్సీ ఆమె మాటలు పట్టించుకోడు. పైగా అతను లోపల భయపడుతూ ఉంటాడు. అప్పుడు మ్యాడీ నేను ఈరోజు నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని అడుగుతుంది. పెర్సీ ఆమెతో వెళ్ళడానికి ఒప్పుకోడు. కానీ మ్యాడీ కొంచెం పట్టుబట్టి అతని సైకిల్ ఎత్తి తన వ్యాన్లో పెట్టేస్తుంది. దాంతో పెర్సీకి మరో దారి లేక ఆమెతో వెళ్ళడానికి సిద్ధపడతాడు. వ్యాన్లో మ్యాడీ సరదాగా నేను నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను అని చెప్తుంది. అలా చెప్పి ఆమె వ్యాన్ను పెర్సీ ఇంటికి బదులుగా తన ఇంటి వైపు మళ్లిస్తుంది. దాంతో పెర్సీ భయపడతాడు. కారు ఆగిపోగానే అతను మ్యాడీ ముఖంపై పెప్పర్ స్ప్రే కొడతాడు. వెంటనే మ్యాడీ కారు నుండి దిగి నేను కేవలం నీతో సరదాగా అన్నాను, నిన్ను కిడ్నాప్ చేయదలిస్తే నా ఇంటికి ఎందుకు తీసుకొస్తాను అంటుంది. అప్పుడు పెర్సీకి తాను తప్పు చేశానని అర్థమవుతుంది. వెంటనే అతను తోటలోని నీళ్లు పోసి పైప్తో మ్యాడీని కడిగి ఆమెకు క్షమాపణ చెప్తాడు. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం ఆమెతో డేట్కి వెళ్ళడానికి కూడా అంగీకరిస్తాడు. సాయంత్రం మ్యాడీ క్లబ్లో పెర్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటికే పెర్సీ కూడా క్లబ్కి చేరుకుంటాడు. అతన్ని చూసి అందరూ నవ్వడం మొదలు పెడతారు. ఎందుకంటే అతను పైన కోటు ధరించి కింద ప్యాంటుకి బదులు ఒక నిక్కర్ ధరించి ఉంటాడు. కానీ మ్యాడీ అతని ఈ విచిత్రమైన స్టైల్ను మెచ్చుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ టేబుల్ దగ్గరికి ఒక వెయిట్రెస్ వస్తుంది. మ్యాడీ తన కోసం లాంగ్ ఐస్డ్ టీ ఆర్డర్ చేస్తుంది. పెర్సీ తన కోసం ఒక పెప్సీ తీసుకురావాలని అంటాడు. కానీ మ్యాడీ అతని ఆర్డర్ను క్యాన్సిల్ చేసి అతని కోసం కూడా ఒక లాంగ్ ఐస్డ్ టీ ఆర్డర్ చేస్తుంది. ఇద్దరు ఐస్ టీ తాగుతూ మాట్లాడుకుంటారు. ఈలోగా మ్యాడీ మాజీ బాయ్ ఫ్రెండ్ అయిన ట్రావిస్ అక్కడికి వస్తాడు.
అతను నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ మ్యాడీ తనని ఎలా విడిచిపెట్టిందో పెర్సీ ముందు చెప్తాడు. ట్రావిస్ అక్కడి నుండి వెళ్ళిపోగానే మ్యాడీ పెర్సీని తీసుకుని ఒక బీచ్ సైడ్కి వెళ్తుంది. రాత్రి 8 గంటల తర్వాత అక్కడికి రావడం నిషిద్ధం. పైగా పెర్సీకి బాగా ఈత కొట్టడం కూడా రాదు. మ్యాడీ పెర్సీని దుస్తులు తీయమని చాలా ప్రయత్నిస్తుంది, కానీ అతను తీయడు. దాంతో ఆమె తన దుస్తులన్నీ తీసి నీటిలోకి వెళ్ళిపోతుంది. ఇది చూసి పెర్సీ కూడా తన దుస్తులు తీసి నీటిలోకి వెళ్తాడు. వాళ్ళిద్దరూ నీళ్ళలోకి వెళ్ళగానే కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి వాళ్ళ బట్టలు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చూసి మ్యాడీకి కోపం వస్తుంది. ఆమె అదే పరిస్థితిలో బట్టలు లేకుండానే నీళ్ళలో నుంచి బయటికి వచ్చి ఆ వ్యక్తులను కొట్టి అక్కడి నుండి తరిమేస్తుంది. ఆ తర్వాత ఆమె మళ్ళీ నీళ్ళలోకి వచ్చి పెర్సీతో దబిడిదిబిడి చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ పెర్సీ నాకు ఇప్పుడు కొంచెం వింతగా ఉంది. ఇప్పుడే నేను ఇదంతా చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ఇంకా నువ్వు సరిగ్గా తెలీదు అని అంటాడు. పెర్సీ నిరాకరించడంతో మ్యాడీకి కోపం వచ్చి బయటికి వచ్చి కారులో కూర్చుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. అప్పుడే పెర్సీ కూడా వచ్చేస్తాడు. కానీ ఆమె పెర్సీని కారులోకి రానివ్వదు. అతనికి ఫోన్ కూడా ఇవ్వదు. దాంతో పెర్సీ బట్టలు లేకుండానే కారు ముందు వేలాడుతూ ఉంటాడు. అయినప్పటికీ మ్యాడీ కారు ఆపకుండా అలాగే నడుపుతూ ఉంటుంది. ఇదంతా చూసి పోలీసులు కూడా వాళ్ళని వెంబడిస్తారు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి మ్యాడీ అతి వేగంగా కారు నడిపి రైలు ముందు నుండి వెళ్ళిపోతుంది. ఇద్దరూ ఒక పెద్ద ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుంటారు. తర్వాత ఇద్దరు మ్యాడీ ఇంట్లో ఉంటారు. మ్యాడీ పాటలు పెట్టి పెర్సీని తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. కానీ పెర్సీకి ఏం జరుగుతుందో ఇంకా అర్థం కాదు. అప్పుడే పెర్సీకి దురద మొదలవుతుంది. చూస్తే అతనికి దద్దుర్లు వచ్చుంటాయి. అప్పుడు మ్యాడీ అతనికి మందు పోయడం మొదలు పెడుతుంది. ఈ సమయంలో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పెర్సీ మ్యాడీకి సారీ చెప్తూ, ఈరోజు నా దద్దుర్ల వల్ల మన మధ్య ఏమీ జరగలేదు, కానీ రేపు మనం తప్పకుండా కలిసి గడుపుతామని చెప్తాడు. మరుసటి రోజు ఇద్దరూ కలుసుకుంటారు. అనేక వేర్వేరు ప్రదేశాలకు వెళ్ళి చాలా సరదాగా గడుపుతారు. ఒకరితో ఒకరు మంచి సమయాన్ని పంచుకుంటారు. ఒక చోట కూర్చుని ఇద్దరూ మాట్లాడుకుంటారు. మాటల్లో మ్యాడీ తన కుటుంబం గురించి చెప్తుంది. తన తండ్రి తనను అంగీకరించలేదని అంటుంది. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ ముద్దు పెట్టుకుంటారు. అప్పుడే అక్కడ జోడీ అనే పెర్సీ స్నేహితుడు కూడా కలుస్తాడు. వాళ్ళ మధ్య చాలా మాటలవుతాయి. పెర్సీ కొంచెం దూరం ఉండగా జోడీ మ్యాడీతో, నువ్విక్కడ అతనితో ఏం చేస్తున్నావు? నీకు పిల్లలంటే ఇష్టమా? పెర్సీ తల్లిదండ్రులకు చాలా డబ్బుంది, కానీ అది అతని సొంత డబ్బు కాదు. అతను నిస్సహాయమైన మనిషి. నీలాంటి అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు. నీ వల్ల పెర్సీకి ఏదైనా జరిగితే నేను నిన్ను వదిలిపెట్టను అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో రాత్రికి ఇద్దరు చక్కగా తయారయ్యి డిన్నర్ కి వెళ్తారు. మ్యాడీ చాలా బతిమాలగా పెర్సీ పియానో వాయించి పాట పాడతాడు. ఇది విని అక్కడి వాళ్ళందరూ ముగ్ధులై అతనికి చప్పట్లు కొడతారు. పియానో వాయించిన తర్వాత పెర్సీ స్నేహితురాలు నటాలి అక్కడికి వస్తుంది. ఆమె రేపటి పార్టీకి పెర్సీని ఆహ్వానిస్తుంది. నేను కూడా యూనివర్సిటీకి వెళ్ళబోతున్నాను, చాలా సరదాగా ఉంటుంది, మనం ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక పెర్సీ మ్యాడీతో, నటాలి చాలా మంచి అమ్మాయి, మేమిద్దరం కలిసే వెళ్తాం. నేను డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకుంటున్నాను. వీకెండ్స్లో నేను స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నిన్ను కలుస్తానని చెప్తాడు. ఇక్కడ పెర్సీ మ్యాడీతో అటాచ్ అవుతున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయం మ్యాడీకి కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇద్దరు డిన్నర్ చేసి బయలుదేరతారు. కార్లో పెర్సీ మద్యం తాగుతూ మ్యాడీతో, నేను నీకోసం సిద్ధంగా ఉన్నాను, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, ఇప్పుడే నేను నీతో సన్నిహితంగా ఉండాలనుకుంటున్నానని చెప్తాడు. దానికి మ్యాడీ, నువ్విప్పుడు తాగున్నావు, ఈ మత్తులో నువ్వు మొదటిసారి ఇదంతా చేయలేవు, మనం ఇంకోసారి ఇదంతా చేద్దామని అంటుంది. నిజానికి మ్యాడీ కూడా బాధపడుతుంది. ఎందుకంటే ఆమె కేవలం ఒక ఒప్పందం కారణంగా పెర్సీతో ఉంది. పెర్సీకి ఈ విషయం తెలీదు. అయినా అతను ఆమె ప్రేమలో సీరియస్గా ఉన్నాడు. మరుసటి రోజు పెర్సీ తన తల్లిదండ్రులతో, నేను ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నాను అని చెప్తాడు. ఇది విని వాళ్ళు చాలా సంతోషపడతారు. కానీ తర్వాత పెర్సీ, నాకు ఒక కొత్త గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె పేరు మ్యాడీ, నేను ఆమెతో దూరంగా ఉండాలని అనుకోవడం లేదు, అందుకే నేను యూనివర్సిటీకి వెళ్ళను, ఎందుకంటే ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను, నా నిర్ణయాలను నేను తీసుకోగలను అని అంటాడు. ఆ తర్వాత పెర్సీ తన డాడీ కార్లో కూర్చుంటాడు. అతను వెళ్ళిపోగానే అతని తల్లిదండ్రులు మ్యాడీకి ఫోన్ చేసి, మన మధ్య ఉన్న డీల్ ప్రకారం నీకు కార్ వస్తుంది, నువ్వు ఆ కార్ని ఇప్పుడే తీసుకుని వెళ్ళవచ్చు, కానీ పెర్సీని యూనివర్సిటీకి వెళ్ళమని ఒప్పించు అని చెప్తారు. కానీ వాళ్ళిద్దరి మధ్య సంభాషణని కార్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పెర్సీ వినేస్తాడు. ఇది విని అతనికి చాలా బాధ కలుగుతుంది. మ్యాడీకి తనపై నిజమైన ఫీలింగ్స్ లేవని అతనికి అర్థమైపోతుంది. దాంతో అతను మ్యాడీని ఇంటికి పిలుస్తాడు. అంతా తెలిసిన తన తల్లిదండ్రులను మ్యాడీకి పరిచయం చేస్తాడు. భోజనం చేస్తూ మ్యాడీ వయసు గురించి చాలా వెటకారం చేస్తాడు. భోజనం మధ్యలో లేచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన స్నేహితుడి సహాయంతో ఆ కారును తీసుకెళ్లి ధ్వంసం చేస్తాడు. ఆ తర్వాత అతను ఇంటికి తిరిగొచ్చి తన గదిలోకి వచ్చి మ్యాడీతో సన్నిహితంగా ఉండాలని అంటాడు. దానికి మ్యాడీ కూడా ఒప్పుకుంటుంది. కానీ మొదటిసారి కావడం వల్ల పెర్సీ ఎక్కువసేపు ఏమీ చేయలేకపోతాడు. కొద్దిసేపటికే అతని శక్తి తగ్గిపోతుంది. అప్పుడతను మ్యాడీకి, నీ కారు మీద ఒక చెట్టు పడింది అని చెప్తాడు. అది వినగానే పెర్సీకి అంతా తెలిసిపోయిందని మ్యాడీకి అర్థమవుతుంది. అప్పుడు పెర్సీ, నువ్వు నన్ను నిజంగా ఇష్టపడ్డావని అనుకున్నాను, కానీ అది నా పిచ్చి
మాత్రమే అంటాడు. దానికి మ్యాడీ, లేదు పెర్సీ, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నేను నిన్ను నిజంగా ఇష్టపడ్డాను. ఆ డీల్ నేను నా ఇంటిని కాపాడుకోవడానికి చేశాను. కానీ నిజంగా నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నానని చెప్తుంది. అయినప్పటికీ పెర్సీ కోపంగా ఆమెను అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తాడు. ఆ తర్వాత మ్యాడీ తన ఇంటికి వెళ్ళి చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే తాను పెర్సీ మనోభావాలతో ఆడుకుందని ఆమెకు అనిపిస్తుంది. ఇంకోవైపు పెర్సీ కూడా తన పాత అలవాట్లకు తిరిగి వెళ్ళిపోతాడు. గేమ్స్ ఆడడం, షార్ట్ వీడియోలు చూడడం మొదలు పెడతాడు. ఒకరోజు మ్యాడీ పెర్సీని కలవడానికి వెళ్ళి అతన్ని బుజ్జగించడానికి ప్రయత్నిస్తుంది. మన స్నేహం నిజమైనది. నీపై నాకు నిజంగానే ఫీలింగ్స్ ఉన్నాయి. నేనెప్పుడూ నన్ను నేను నిందించుకుంటూ ఉంటాను అని చెప్తుంది. అలా చెబుతూ ఆమె అతని వెంట పడుతుంది. కానీ పెర్సీ ఇప్పటికీ ఒప్పుకోడు. అతను తన కారులో కూర్చుంటాడు. మ్యాడీ అతన్ని వదిలిపెట్టకుండా అతని కారు ముందు వేలాడుతూ ఉంటుంది. పదే పదే అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు పెర్సీ, నాకు నీతో ఏమీ సంబంధం లేదు. నేను నీతో మాట్లాడాలని అనుకోవడం లేదని చెప్పి కారు నడపడం మొదలు పెడతాడు. అప్పుడు మ్యాడీ గట్టిగా అరుస్తూ, కారాపు, నేను నీతో మాట్లాడాలని అంటుంది. కానీ పెర్సీ కారు ఆపకుండా వెళ్తూ వెళ్తూ ఒక బీచ్ లోపల నుండి కారును సముద్రంలోకి తీసుకెళ్తాడు. దాంతో మ్యాడీ నీటిలో పడిపోతుంది. ఆ తర్వాత పెర్సీ కారు నుండి దిగి మ్యాడీని నీళ్ళలో నుంచి బయటికి తీసుకొస్తాడు. అక్కడ మ్యాడీ పెర్సీకి క్షమాపణ చెప్తుంది. ఈసారి పెర్సీ ఆమె క్షమాపణని అంగీకరిస్తాడు. మ్యాడీని ఏడుస్తూ కౌగిలించుకుంటాడు. అంటే అతను మ్యాడీని క్షమించేశాడు. తర్వాత సన్నివేశంలో పెర్సీ యూనివర్సిటీకి వెళ్ళడానికి తన సామాన్లు సర్దుకుని సిద్ధమవుతాడు. తన తల్లిదండ్రులకు బాయ్ చెప్పి ఇంటి నుండి బయలుదేరతాడు. బయటికి వచ్చి చూస్తే మ్యాడీ అతని ముందు నిలబడి ఉంటుంది. మ్యాడీ పెర్సీతో, ఎవరికైనా క్యాబ్ కావాలా అని అడుగుతుంది. ఈ నవ్వుల సరదా సన్నివేశంతోనే ఈ రొమాంటిక్ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.